మా అమ్మాయి అత్తగారు మా అమ్మాయి బాగా జిగేమని ఇద్దరు రెడీ అయిపోయారు. ఆహా ఈ లోకమే వండివా ఇక్కడ అస్సలు చలి లేదు, చాలా ఎండగా ఉంది, చెమటలు పట్టేస్తున్నాయి. చలేస్తుందా? చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ అంటారా? స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. ఉప్పు, కారం, ధనియా, జీలకర్ర పౌడర్, గరం మసాలా, మైసూర్ బోండం, ఆయిషా మీద ఈరోజు కంప్లైంట్ చేయబోతున్నాను. ఏమైందిరా? ఈరోజు మా ఫాతిమా ఎక్కడికి వెళ్తుంది? ఊరెళ్ళిపోతా మామా, ఊరెళ్ళిపోతా మామా, ఎర్ర బస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మా ఇంట్లో వంటలతో పాటు మా ఇంట్లో ఉన్న స్పెషల్ వాళ్ళని కూడా ఈరోజు ఈ బ్లాగ్లో చూసేయచ్చు. మరి వంటలు స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు నేను ముందుగా ప్రాన్స్ కర్రీ చేయబోతున్నాను. ఈరోజు ప్రాన్స్ స్పెషల్స్ మా ఇంట్లో. దానికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ప్రాన్స్ స్పెషల్ కర్రీ మాట ఈరోజు. ప్రాన్స్ ఫ్రై, చిన్న ప్రాన్స్ తోటి ఫ్రై చేస్తాను. ఈ చిన్న ప్రాన్స్ తోటి ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టైగర్ ప్రాన్స్ తోటి ప్రాన్స్ స్పెషల్ కర్రీని చేసేద్దాం. ఉల్లిపాయలు, జీడిపప్పు మగ్గించిన పేస్ట్, మా అమ్మాయి అత్తగారు మా అమ్మాయి బాగా జిగేమని ఇద్దరు రెడీ అయిపోయారు. సూపర్ గా ఉన్నారు. ఏంటి నేను ఇక్కడ వంటలు మొదలు పెట్టాను, ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళేసి తొందరగా నేను వండింది ఏం చెయ్యాలి? తింటారా? నేను చెప్పాక ఆల్రెడీ వెళ్తున్నాను. యా సరే, మా అల్లుడి గారికి పెడదాము. మా అల్లుడి గారిని అన్నయ్య గారిని వదిలేసి వెళ్తున్నారు ఇద్దరుని. ఫాస్ట్, మేము ఆల్రెడీ లేట్. ఓకే బాయ్. బాయ్ ఫ్రెండ్. Bye. Miss me. అల్లా హాఫీజ్. ఇప్పుడు ఎగ్ బిర్యానీ చేసేద్దాం. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఈరోజు చిన్న దాంట్లో కొద్దిగానే ఎగ్ బిర్యానీ కోసం. ఎగ్ బిర్యానీ ఎవరెవరికి ఇష్టం? వెజ్ బిర్యానీకి చాలా ఇష్టం కదా.
పప్పు టమాటా, దానికోసం నెయ్యితోటి బాగా తాలింపు పెట్టేసి ప్రాన్స్ ఫ్రై కూడా రెడీ. ప్రాన్స్ కర్రీ. ఆహా ఏమి రుచి అనరామై మరచి ఆహా ఈ లోకమే వండివా. ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. మేము మా అమ్మాయి మా అల్లుడి ఇంటికి అమెరికా వెళ్ళినప్పుడు కొన్ని హ్యాపీ మూమెంట్స్ మీకోసం. ఇక్కడ అస్సలు చలి లేదు, చాలా ఎండగా ఉంది, చెమటలు పట్టేస్తున్నాయి. అంటే రివర్స్ అన్నమాట. చలి వేస్తుంది, వేస్తుందా? క్లైమేట్ బాగుంది, మరీ ఎక్కువగా చలి లేదు కానీ ఉంది చలి. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. చలేస్తుందా? చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటారా? స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. లేదు, ఏసీ పెట్టుకోవాలని ఉంది ఇక్కడ. ఇప్పుడు మార్నింగ్ అయింది, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్లో నేను మటన్ కీమా వేసి సేమియా చేయబోతున్నాను. మటన్ కీమాతో సేమియా చాలా బాగుంటుంది. తర్వాత రవ్వ దోశలు కూడా వేసేద్దాం, తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ సేమియా కీమా బిర్యానీ చేసేద్దాం. కీమా పులావ్. ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను.
మటన్ కీమా సేమియా బిర్యానీ కోసం ఫాస్ట్గా లేట్ అవ్వకుండా చేసేసుకుందాం. ఇలా టమాటా అంతా గుజ్జుగా అయిపోయాక ఇందులో పచ్చిమిర్చి, కలిపేసుకొని ఉప్పు, కారం, ధనియా, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కమ్మటి పెరుగు ఒకసారి దీన్ని కూడా కలిపేసుకొని మంట పెద్దగా పెట్టి ఇది ఒక 2-3 నిమిషాలు బాగా వేగించాలి. ఇలా పెరుగు వేసి బాగా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కీమా వేసేస్తున్నాం. దీన్ని బాగా కలిపేసుకుందాం. ఈరోజు రవ్వ దోశలు ఉన్నాయి. రవ్వ దోశల కోసం పచ్చడి రుబ్బేద్దాం. కొబ్బరి పచ్చడి మా చిన్న ఆడబిడ్డ నేర్చుకున్న ఈ పచ్చడి అన్ని పచ్చివే వేసి రుబ్బేసి తాలింపు పెట్టడమే. చాలా బాగుంటుంది. ఇందులో చింతపండు కూడా అవసరం లేదు, ఓన్లీ ఉప్పు వేసుకోవాలి. సరే ఇది రుబ్బేద్దాం. ఇలా బాగా నీళ్ళు అయ్యే వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసేసుకుందాం. ఒకసారి దీన్ని కూడా తిప్పేసుకొని ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేసుకుందాం. ఇలా నీళ్ళు వేసేసుకొని ఇది ఎసరు వచ్చే వరకు ఆగుదాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా నెయ్యి కూడా ఇప్పుడు దీన్ని దమ్మించేద్దాం. మైసూర్ బోండం కోసం పిండిని కలిపేసుకొని సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు రవ్వ దోశ కలిపేద్దాం. ఇది రవ్వ దోశ కోసం పిండిని కలిపేసాను. ఇది పల్లి పచ్చడి, ఇది కూడా రుబ్బేద్దాం. పల్లీల పచ్చడి రెడీ, కొబ్బరి పచ్చడి రెడీ. ఎగ్స్ని కట్ చేసేసి పెప్పర్ సాల్ట్ పెట్టేద్దాం. కొంచెం సాల్ట్ వేసేసి పెప్పర్ పౌడర్, మన సేమియా కీమా బిర్యానీ రెడీ. ఇప్పుడు దీన్ని
మా ఆయుష కూడా వచ్చేసింది. ఇద్దరం అనుకోకుండా పింక్ పింక్. ఇలా చాలా సార్లు, ఒకసారనే కదా, చాలా సార్లు ఇలాగే జరిగింది. ఇంకో విషయం, 10 సార్లు ప్రొద్దుటి నుంచి ఫోన్ చేసి పిలిస్తే గానీ రాలేదు. నేను ఆయుష మీద ఈ రోజు కంప్లైంట్ చేయబోతున్నాను. లేదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇంట్లో, అందుకే లేట్ అయింది. మా వదినే అన్నారు లేట్ గా రమ్మని. మళ్ళీ నా మీద అంటే లేదు లేదు, నైట్ అంతా మేము బాగా స్పెండ్ చేసాము, పడుకొని కొంచెం లేట్గా రమ్మన్నాను కానీ లేటెస్ట్గా వచ్చావు. ఈరోజు మా ఫాతిమా ఎక్కడికి వెళ్తుంది? ఊరెళ్ళిపోతా మామా, ఊరెళ్ళిపోతా మామా, ఎర్ర బస్. అమెరికాకా? 2 రోజులకే బోర్ కొట్టేసిందా ఇండియా? 2 రోజులకే బోర్ కొట్టేసిందా? ఎప్పటికైనా ఇంటికి వెళ్ళాల్సిందే కదా. అమెరికాకి వెళ్తున్నాం ఇప్పుడు. షయాజ్ ఎక్కడ? గుంటూరు అమెరికాలో ఉంటుందని. మినీ అమెరికా. అలా ఉన్నావా? వేసుకోండి కామెంట్స్ లో గట్టిగా. గుంటూరు వాళ్ళందరూ ఓయ్ అంటారు. అమ్మాయి అత్తారింటికి వెళ్తుంది. అత్తారింటికి దారేది. ఇక్కడ నుంచి కార్లో ఎక్కి దారాది తీసుకెళ్ళింది. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు మా అమ్మాయి ఇంటికి? కొద్ది రోజుల్లో. మీ అత్తారింటికి దారేది అప్పుడు ఎన్ని రోజులకి మళ్ళీ రిటర్న్? కొన్ని రోజులు. डेज में मिलते हैं। ओके डॉकीज, बाय गाइस, बाय बाय प्रसाद। फातिमा दुआ पढ़ लो।